సో ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే దిల్ రాజు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం అనేది ఒక కీలక అంశంగా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే టికెట్ల పెంపు విషయంలో మాట్లాడుంటారు ఖచ్చితంగా. ఇక్కడ సీఎంతో మాట్లాడినప్పుడు తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నాడు దీనికోసం అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నో ఛాన్స్, టికెట్ల రేట్లు కూడా పెంచారు, బెనిఫిట్ షోలు కూడా ఉండవు, అదొక క్లారిటీ వచ్చేసింది. కానీ ఏపీలో అలా కాకుండా వాళ్ళైతే ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకంతోనైతే ఉండే. అసలు ఆయన వెళ్ళింది ఆ పాయింట్ మీదనే చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడికి ఆయన వెళ్ళింది మాత్రం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ప్రజెంట్ జనవరి 1న ఇక్కడ పోలీస్ గ్రౌండ్ లో ఒక పోలీస్ ట్రైలర్ ఈవెంట్ చేస్తున్నారు. అది కూడా చాలా భారీ మొత్తంలో చేయబోతుంది అందరికీ తెలిసిన విషయం. అయితే దాని తర్వాత నెక్స్ట్ జనవరి 4th or 5th అది విజయవాడలో అవుతుందా, వైజాగ్లోనా, రాజమండ్రి, ఇంకా క్లారిటీ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ చూసుకొని ఆయన ఏ ఏరియాకి దగ్గర ఉంటే ఆ ఏరియాలో పెట్టడానికి దిల్ రాజు అయితే స్టార్ట్ చేస్తున్నారు. దానికి ఈయనని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. గేమ్ చేంజర్ కి సరే మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఆయన పిలవడానికి వెళ్ళారు. మెయిన్ గా 4th or 5th అనుకుంటున్నారు. ఈ 2 డేట్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆ రోజు పెట్టుకుంటారు అనమాట. ఇంకా ఫస్ట్ కు మాత్రం చిరంజీవి గారు ఇక్కడ పోలీస్ గ్రౌండ్ కి వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు అయితే వినిపిస్తుంది. చీఫ్ గెస్ట్ క్లారిటీగా లేదు, ఎందుకంటే మొన్న ఆయన మాట్లాడినందుకు ఇప్పుడు పిలుస్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆయనకి గౌరవంగా, ఎందుకంటే ఇప్పటికి ఆయన ఎక్కువ ఇలాంటి ఫిలిం ఈవెంట్స్కి ఎక్కువ కనిపించారు. ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది, లేకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకోవచ్చు. అది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఖచ్చితంగా సీఎం వస్తే బాగుంటుంది. ఆయన చేతుల మీదుగా చేయిస్తే వీళ్ళిద్దరు అటు సీఎం కి సంబంధించి ఆయన, ఇటు సినీ రంగానికి బాస్ అండ్ చిరంజీవి, అదొక ఫ్రేమ్ అనేది బాగుంటుంది అని దిల్ రాజు. సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట. ఆల్రెడీ రామ్ చరణ్ ఉంటారు. సో దాంతో పాటు తన బాబాయ్ మెగా పవర్ స్టార్ అనుకోవచ్చు, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే చాలా అంటే రచ్చరచ్చ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తలేవు, ప్రమోషన్స్ లేవు, ఈవెంట్స్ లేవు, అసలు ఏం చేస్తున్నారని. అంటే వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు న్యూ ఇయర్ నుంచి మనం కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాము ప్రమోషన్స్. ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి 10th వరకు అందరికి మైండ్ లో ఉండిపోతుంది గేమ్ చేంజర్. ఇక శంకర్ గారు కూడా నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఆయన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఆయన మాత్రం ఖచ్చితంగా 4th or 5th ఏపీలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంది. అది ఇంకా క్లారిటీ రాలేదు, కానీ తొందరలోనే దానికి క్లారిటీ ఇచ్చేస్తారు. కానీ హైదరాబాద్ లో మాత్రం యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో అయితే జరుగుతుంది.